పాస్టర్ గారు వందనాలండి. ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. ఇర్మియా గ్రంథాన్ని మనము ఇప్పటి వరకు 27 సెషన్స్ మాట్లాడుకున్నాము. 28వ సెషన్లోకి ఈరోజు అడుగుడబోతున్నాం. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 7-8 వచనాలను చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 7 మరియు 8 వచనాలను చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినము మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చితిని. నా మాట వినుడి అని పెందలకడ లేచి చెప్పుచూ వచ్చితిని. అయినను వారు తమ దుష్ట హృదయంలో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచు వెనకపోయిరి, చెవి ఒగ్గిన వారు కాకపోయిరి. వారు అనుసరింపవలనని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలన్నిటినీ అనుసరించి నడవలేదు గనక నేను ఆ నిబంధనలోని వాటినన్నిటినీ వారి మీదకి రప్పించుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానాన్ని కంటిన్యూ చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ఈ పవిత్రమైన పాదాలు వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. గడిచిన దినములన్నీ కూడా నాయన నీ కృపలోను సమృద్ధిలోను మా కుటుంబాలను ఉంచారు. మరి యొక్క నూతన దినాన్ని మాకు అనుగ్రహించారు. ఈ దినమంతా కూడా మీ కాపుదల మా నుంచి ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధిలో ఆయన శ్రద్ధతో మీ జీవపు వాక్కులను వినుటకు ఆయన మేమంతా సంసిద్ధులై ఉండులాగున మీరు చూపిన కృపను బట్టి మీ వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. త్వరపడి కూడి వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసిని, వారి కుటుంబాన్ని మీ కృప కలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. నిండారుగా దీవించి ఆశీర్వదించండి. కావలసిన లేక రావాల్సిన ఆశీర్వాదములను వారికి అందించమని ప్రార్థిస్తున్నాం. రాలేకపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. రావాలని ఆశపడుతున్న వారిని త్వరపడి రప్పించండి. అలాగని ప్రభా, ఏ జ్ఞానము లేని నన్ను ఆయన నిలువబెట్టుకుని ఆయన మీరిచ్చు జ్ఞానము చొప్పున బోధించలాగున ఆయన మీ జీవపు వాక్కులను తండ్రి ఆ నోటిలో ఉంచమని, నోటి బూరగా నన్ను వాడుకొనమని తండ్రి ఈ ప్రార్థన అంతా కూడా ప్రభు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము మనము గత సెషన్లో 4-5 వచనాలను ధ్యానించడం జరిగింది. అయితే ఇప్పుడు 6, 7, 8 వచనాలు మనం ధ్యానిద్దాం. 4-5 వచనాలలో ఇర్మియా గారితో దేవుడు అంటున్న మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళదాం. గత సెషన్లో ఐగుప్తును దేవుడు దేనితో పోల్చాడని చెప్పుకున్నాం మనం. గత సెషన్లో చెప్పండి సిస్టర్. ఇనుప కొలిమితో పోల్చాడు. ఎందుకు? వై ఇట్ వాజ్ ఎ ఐరన్ ఫర్నేస్. ఎందుకు దాన్ని ఇనుప కొలిమితో పోల్చాడు అనడానికి కూడా మనం కారణాలు చూసాం. ఎందుకనంటే ఒక్కొక్కసారి మనం ఎంతో కంఫర్టబుల్గా ఉన్న ప్రదేశం కానీ, కంఫర్టబుల్గా ఉన్న ఇల్లు కానీ, లేక సంఘం కానీ చుట్టుపక్కల ఒక్కొక్కసారి నరకప్రాయంగా మారిపోతుంది. అదే చాలా భయాన్ని కలిగిస్తుంది. ఇప్పుడిప్పుడు ఈ ప్రాంతాన్ని విడిచిపోదామా అని భయాందోళన కూడా కలిగిస్తుంది. కానీ ప్రాంతం అదే, పరిస్థితులు మాత్రము మారుతున్నాయి. అది మానవుని జీవితంలో కూడా చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి. మనం ఒకప్పుడు బాగా కంఫర్టబుల్గా ఫీల్ అయిన ప్రదేశమే మరి ఒకసారి మనకు భయానకంగా కనబడుతుంది. ఈ ప్రదేశం నుంచి ఎప్పుడు మనం బయటికి వెళ్ళిపోదామా, ఎప్పుడు నాకు విముక్తి కలుగుతుందో, వీరందరి మధ్య నుంచి నేను బయటికి ఎప్పుడు వెళ్ళిపోతాను అన్న తపన మనలో చాలా మందిలో కలుగుతూ ఉంటుంది. కానీ ప్రదేశం అదే, మనుషులు వాళ్ళే, కానీ పరిస్థితులు మాత్రము మారిపోయాయి. సో ఐగుప్తులోను కూడా మనం చెప్పుకున్న కారణాలు మీకు జ్ఞాపకం ఉంటాయి. అధికారంలో ఉండే స్థాయి నుంచి ఎక్కడికి పడిపోయారట వీళ్ళు? ఇశ్రాయేలీయులంతా ఐగుప్తును పరిపాలించే స్థాయి నుంచి, అధికారుల స్థాయి నుంచి ఎక్కడికి జారిపోయారు? సేవకుల స్థాయికి జారిపోయారు. శ్రమ చేసే శ్రామికుల స్థాయికి, కఠిన బానిసత్వం అనుభవించే స్థాయికి జారిపోయారు. మరియు తమ కడుపును పుట్టిన సొంత బిడ్డలను
బతకనివ్వకుండా ఐగుప్తు వారు చంపేస్తుంటే చూస్తూ ఉండవలసిన పరిస్థితి వచ్చింది. అందులో మగపిల్లలైన వారిని తీసుకువెళ్ళి చెరువులో పడేస్తుంటే ఏమీ మాట్లాడలేని పరిస్థితి వచ్చేసింది. కఠినమైన బానిసత్వాన్ని చూపిస్తూ కొన్ని పట్టణాలను వీరి చేత కట్టించుకుంటూ ఉంటే వీరు కట్టడం తప్ప ఏమీ చేయలేక దేవునికి మొరపెట్టుకున్నట్లుగా మనము చూస్తాం. సో ఐగుప్తును దేవుడు ఇనప కొలిమి అని ఎందుకు పోల్చాడో, పోల్చినప్పుడు వారికి తప్పకుండా అర్థమయ్యే ఉంటుంది. అంత కఠినమైన శ్రమను మేము అనుభవించి ఒక్కసారి విముక్తి కలిగినది, ఆ ప్రదేశం నుంచి విముక్తి కలిగించిన వాడు దేవుడే, కలిగించిన వాడు మన ప్రభువే అని వారు గమనించారు. అయితే ఇక్కడ మనము ఇర్మియా గ్రంథంలో 6వ వచనాన్ని ఒకసారి నేను చదువుతున్నాను. యెహోవా నాతో సెలవిచ్చినది ఏమనగా, నీవు యూదా పట్టణముల్లోను యెరూషలేము వీధులలోను ఈ మాటలన్నిటినీ ప్రకటింపు. మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిని అనుసరించి నడుచుకొనుడి. నిబంధన వాక్యములను విని అనుసరించి నడుచుకొనుడి. నిబంధన వాక్యాలు చెప్పే సమయమా అది అని గనక ఆలోచిస్తే మనము దేవుడు చెప్తున్న మాటలను ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. మీరందరూ అందరూ చదువుకున్న వారే కాబట్టి చిన్నప్పుడు మనము గుర్తుండే ఉంటుంది మీకు, మోరల్ సైన్స్ అనే సబ్జెక్ట్ ఉండేది. మన జ్ఞాపకం ఉందా మీకు? మోరల్ సైన్స్ అనే సబ్జెక్ట్ ఉండేది మనకి, గుర్తుందా? లేకపోతే మన ఇంగ్లీష్లోనూ కూడా మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి, ఈ కథలో ఉన్న నీతి ఏంటి, లేకపోతే మనము స్కూల్కి వచ్చే ముందు, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలాగ మనము తయారై వెళ్ళాలి అని కొన్ని లైన్స్ ఉండేవి. వాటిని మనం ఉదయాన్నే చదువుకుంటూ ఉండేవాడు. ఉదయం లెగవాలి, పొద్దున మనము లేవాలి, పళ్ళను బాగా తోమాలి, గ్లాసుడు పాలు తాగాలి. జ్ఞాపకం ఉందా మీకు ఇవన్నీ? జ్ఞాపకం ఉంది ఫాస్టర్. బాగా క్లియర్ గా లైన్ టు లైన్ జ్ఞాపకం ఉన్నాయా లేవా? మరి అంత జ్ఞాపకం లైన్ టు లైన్ మేబీ జ్ఞాపకం అందరికి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎందుకు నేను చెప్తున్నానంటే మనం రిలేట్ చేద్దాం దీన్ని. ఎందుకు నేను చెప్తున్నానంటే ఎప్పుడో ఎల్కేజీయో యూకేజీయో లేక ఒక ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో చదువుకున్న మాటలు ఇవి. అప్పుడు మాటలు ఇవి 6వ తరగతి 7వ తరగతికి వచ్చేటప్పటికి మేబీ 6th 7th క్లాస్లో ఇవి చదువుకున్నామా మనం? లేదు. 10వ తరగతి చదువుకున్నామా? 10వ తరగతికి వచ్చాక ఇవి చదువుకోలేదు. ఇంటర్కి వచ్చాక, డిగ్రీకి వచ్చాక ఇవన్నీ మనం చదువుకోలేదు. ఎందుకంటే అవన్నీ మనము వయసుతో పాటు పరిపక్వత చెంది అవన్నీ మనకి తెలుసు అన్నది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఇక్కడ నిబంధన వాక్యాన్ని చెప్తూ వీటిని విని అనుసరించండి అనే మాట ఇప్పుడు చెప్పట్లేదు. ఎప్పుడు చెప్తున్నాడు? ఇర్మియా గారితో ఇప్పుడు చెప్తున్న మాట. ఈ మాటను దేవుడు ఏ విధంగా ఎంత గొప్పగా మాటలు రాశాడో చూడండి. మీ పితరులను రప్పించిన దినము మొదలుకొని, ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినము మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుతూ వచ్చితిని, నా మాట వినుడి అని పెందల కడ లేచి చెప్పుచూ వచ్చితిని. ఎప్పటి నుంచి అంటున్నాడు? ఈ మోరల్ సైన్స్ వాక్యాలు ఎప్పటి నుంచి చెప్తున్నాడట దేవుడు? మీ పితరులను ఐగుప్తు నుండి బయటకు తీసుకొని వచ్చిన రప్పించిన దినము మొదలుకొని అంటే అప్పుడు స్టార్ట్ అయింది. కానీ ఎప్పుడు ఎండ్ అవుతుంది అని అంటే ఆయన చెప్తూనే ఉన్నాడు, ఎక్కడా ఆపలేదు. గొప్ప విషయం ఏంటంటే ఐగుప్తు నుండి మిమ్మలను కనానికి తీసుకొని వెళతాను అని చెప్పినప్పుడు దేవుడు ఇంకా వెళ్ళక ముందే మోషే ద్వారా ఖండితముగా మీరు ఈ విధంగా ఉండాలి అని చెప్పాడా లేదా దేవుడు? చెప్పారు సార్. మోషే ద్వారా క్లియర్ గా చెప్పాడు, మీరు ఈ పరాయి దేశం వెళుతున్నారు. మనం చిన్నపిల్లలకి చెప్పుకుంటాం, మన పిల్లలకి చదువుకోవడానికి పక్క ఊరు వెళితే, నాయన చక్కగా ఉండండి, మంచి పేరు తీసుకురండి, ఎవరిని బాధ పెట్టద్దు, ఎవరిని తిట్టద్దు, ఇంటి మీదకి ఇలాంటి తీసుకురావద్దు అని చెప్పి మంచి మాటలు చెప్తూ ఉంటాం. దేవుడు కూడా వీళ్ళకి అలాంటి మాటలు చెప్తున్నాడు.
ఏమని? మిమ్మల్ని కనానికి పంపిస్తున్నాను ఐగుప్తు నుండి. ఐగుప్తులో మీరు మొరపెట్టుకుంటే నేను నా బాహుబలం చేత బయటికి రప్పించాను. అదే మిమ్మల్ని మంచి దేశంలోకి పంపిస్తున్నాను, అక్కడ మీకు ఇంత హింస ఉండదు. కానీ ఆ దేశంలోకి వెళ్ళినప్పుడు మీరు ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి అనే ఆ నిబంధనను నేను ఆ రోజు ఆ దినము మొదలుకొని చెప్తూనే ఉన్నాను. అంటే ఇంకా వెళ్ళలేదు, కనానికి వెళ్ళక ముందే దేవుడు మోషే చేత చెప్పించాడు, కనానికి వెళ్ళిన తర్వాత చెప్పించాడు, కనానులో ఉన్నంతకాలం చెప్పించాడు. ఇక వినకపోతే ఈ కనాను నుంచి బయటికి తరివేసే టైంలో చెప్తున్నాడు, ఇక మీరు వినరు, అయినా కానీ నా నిబంధనలు మీరు విని వాటిని గ్రహించాలి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, కనానికి వెళ్ళక ముందు చెప్పాడు, కనానుకు వెళ్ళిన తర్వాత చెప్పాడు, అలాగే కనానులో నివసిస్తున్నంత కాలము చెప్పాడు, తర్వాత కనాను నుంచి బయటికి తరిమేసే టైంలో, బయటికి పంపించేసే టైంలో కూడా చెప్తూ ఉన్నాడు. దానికి ఆయన అంటున్న మాట చూడండి, నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చి తిని, నా మాట వినుడి అని పెందల కడ లేచి చెప్పుచూ వచ్చి తిని. ఏంటిది పెందల కాడ లేవటం? దేవుడు పెందల కాడే మన కొరకు లేక ఇశ్రాయేలు కొరకు లేచి ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఏంటిది పెందల కడ అంటే ఏంటి? పెందల కడ అంటే మామూలుగా ఏంటి వీళ్ళ? వేకువజామున, ఉదయాన్నే. వెరీ గుడ్, వేకువజామునే. దేవుడు వేకువజామునే ఇశ్రాయేలుకు చెప్పుచూ వస్తున్నాను అని చెప్తున్నాడు. వేకువజామునే అంటే అర్థము ఇన్ ద సెన్స్, రోజు స్టార్ట్ అవ్వడానికి వేకువజాము అంటే అదేనా మొదలు? ఒక డే స్టార్ట్ అవ్వడానికి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటాం. సో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే వేకువజాము. సో వేకువజాము తర్వాతే రోజంతా గడుస్తుంది. సో పెందల కడనే లేచి దేవుడు వేకువజామునే వీళ్ళకి చెప్తూ ఉన్నాడు అని అంటే అర్థము, వీరు పాపపు స్థితిలో పడిపోతారేమో అని ముందుగానే అలర్ట్ చేస్తున్నాడు దేవుడు. మీరు వెళ్ళి అక్కడ కనానులు వాటిని చూసి మరులు కొల్పబడి తప్పు చేస్తారేమో, జాగ్రత్తగా ఉండండి. మనం పిల్లలకి చెప్తూ ఉంటాం కదా, అక్కడ కింద బురద ఉంది, కాలు వేయొద్దు అని చెప్తాం. కాలు వేయొద్దు, కింద బురద ఉంది, కాళ్ళు వేయొద్దు అని చెప్తాం. జాగ్రత్తగా పిల్లవాడు అందులోనే కాలు వేశాడు అనుకోండి, నెక్స్ట్ మనం ఏం చెప్తాము? మనం అనే మాట ఏంటి? నేను చెప్పాను కదా, నువ్వు వినలేదు, అది అట్లా అని. వెరీ గుడ్. నేను చెప్పానా? నేను ఆల్రెడీ చెప్పానా? నువ్వు విన్నావా? చూసావా ఇప్పుడు ఏం జరిగిందో? ఇప్పుడు చూడు, శరీరం అంతా మళ్ళీ కడుక్కోవాలి ఇంటికి వెళ్ళి. సో నేను చెప్పాను కదా, అయినా నువ్వు వినలేదు. సో దేవుడు ఇప్పుడు ఇదే అంటున్నాడు, నేను మీకు చెప్పాను, ఎప్పుడు పెందల కడనే చెప్పాను, నేను మళ్ళీ మధ్యాహ్నం చెప్పాను, సాయంకాలం చెప్పాను అంటే లేట్ అయిపోయింది కదా ప్రభువా, మీరు చెప్పినప్పటికీ మేము ఆల్రెడీ తప్పుల్ని కమిట్ చేసేసాము, ఆల్రెడీ నీ నిబంధనలు ఖండించేశాము, వాటిని దాటేశాము, ఇప్పుడు చెప్తే ఎలాగా అని అంటామేమోనని దేవుడు చాలా పెందల కడనే చెప్పాడట. మీరు తప్పు చేస్తారేమోనని మీ అంతరంగం ముందు ఆ ఆలోచన పుట్టక మునిపే ఆయన గ్రహించి మీకు చెప్తూ ఉన్నాడు, బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి అని. అయినా కానీ వినని వారుగా ఉన్నారు. పెందల కడనే లేచి అనంటే మనము దాని గురించి కనుక జాగ్రత్తగా ఆలోచిస్తే, దేవుడు ఇశ్రాయేలీయుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఐగుప్తు నుండి మీ పితరులను రప్పించిన దినము నుండి అనగానే, ఆ దినము అనగానే అప్పుడు సుమారుగా ఎప్పుడు అంటే 1300 BC, అంటే క్రీస్తు రాకముందు 1300 సంవత్సరాల క్రితము. క్రీస్తు అప్పటికి రాలేదు, ఆయన రాకముందు 1300 సంవత్సరాల క్రితము ఐగుప్తు నుండి వీళ్ళందరినీ రప్పించేటప్పుడు చెప్పిన నిబంధన మరలా ఇప్పుడు ఎప్పుడు చెప్తున్నాడు? 1300 సంవత్సరం నుంచి 580 సంవత్సరం, ఆల్మోస్ట్ అవి ఒక 3 ఇవి ఒక 5, 800 సంవత్సరాలు కంటిన్యూగా చెప్తూనే ఉన్నాడు. ఎంత సహనమో దేవునికి జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. నిజంగా ఎంత ఓర్పుతో వీళ్ళందరినీ సహిస్తూ 800 సంవత్సరాల పాటు దేవుడు చెప్తూనే ఉన్నాడు. దేవుడు చెప్తూనే ఉన్నాడు అంటే అర్థం ఏంటి? చెప్తూనే ఉన్నాడు అని అంటే ఆయన చెప్తున్నాడా డైరెక్ట్గా? ఈ నిబంధనలు పాటించండి, ప్రవక్తల ద్వారా చెప్పిస్తున్నాడు. వెరీ గుడ్ సిస్టర్. ఎవరి చేత చెప్పిస్తున్నాడు? ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు.
అనేక మంది ప్రవక్తలను పంపించాడు దేవుడు. అనేక మంది ప్రవక్తలు అనంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మోషే ఎప్పటి నుంచి వచ్చాడో, మోషే వీళ్ళందరినీ బయటికి తీసుకొచ్చిన దగ్గర నుంచి, ఒక నియమ నిబంధన వీళ్ళకి ఇచ్చిన దగ్గర నుంచి, ధర్మశాస్త్రం వీరికి ఇచ్చిన దగ్గర నుంచి ఎంతమంది ప్రవక్తలను పంపించి ఉండొచ్చు దేవుడు? జ్ఞాపకం చేసుకోండి, ఎంతమందిని పంపించి ఉండొచ్చు? అనేక మంది ప్రవక్తలను పంపించాడు. ప్రవక్తల పని ఏంటి అంటే దేవుడు తన ఉద్దేశాలను తన ప్రవక్త ద్వారా ప్రజలకు అందజేస్తాడు. అంటే ఈ ప్రవక్త ఒక మీడియేటర్, మధ్యవర్తి. దేవుడు ఏం చెప్తాడో ఆ మాటలను యాజ్ ఇట్ ఈస్ గా ప్రజలకు వెళ్ళి చెప్పేవాడిగా కనబడుతున్నాడు మధ్యవర్తి. దేవుడు మోషేతో డైరెక్ట్ గా మాట్లాడాడు. మోషే వచ్చి అవే మాటలు ప్రజలకు చెప్పాడు. అదే దానియేలు గారి విషయంలో అయితే, యోసేపు విషయంలో అయితే కళల ద్వారా మాట్లాడాడు, స్వప్నాల ద్వారా మాట్లాడాడు. ఆ స్వప్నాల యొక్క అర్థాన్ని వీళ్ళకి తెలియజేస్తూ జనాలకు చెప్పవలసిన మాటలను వాళ్ళ చేత చెప్పించాడు. సో ఇలాగ కనుక మనము జ్ఞాపకం చేసుకుంటే, ఎప్పుడైతే వీరు కనానికి వచ్చారో, కనానికి వచ్చిన దగ్గర నుంచి ఎంతమంది ప్రవక్తలు అప్పుడప్పుడు వచ్చారా, లేకపోతే ఎల్లకాలం ప్రవక్తలు వస్తూనే ఉన్నారా? ఆ కాలమంతా ప్రవక్తలు వస్తూనే ఉన్నారా, లేకపోతే ప్రవక్తలు వస్తూనే ఉన్నారు. వస్తూనే ఉన్నారు. ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఐగుప్తు నుంచి కనానికి వచ్చిన తర్వాత ఒక యెహోషువ తీసుకోండి. యెహోషువ గారు వాళ్ళందరినీ సెటిల్ చేసి వచ్చేసిన తర్వాత సమూయేలు గారిని తీసుకోండి. గాదు, నాతాను గారు ఎవరి కాలంలో ఉన్నాడు? ఈ గాదు, నాతాను ఎవరి కాలంలో ఉన్నారు ఈ ప్రవక్తలు? దావీదు కాలం, దావీదు గారి కాలంలో. మరి దావీదు గారి కాలంలో ఉన్నప్పుడు దావీదును కూడా ఒక మంచి మార్గంలో నడిపించడానికి దేవుడు తన మధ్యవర్తిని అక్కడ ఉంచాడు, ఒక ప్రవక్తను ఉంచాడు. ఎవ్రీ టైం నేను పెందలకడనే పంపించడం కాదు, రోజంతా మీతో నా ప్రవక్తను ఉంచుతూ ఉన్నాను. ఏ క్షణంలో మీరు తప్పు చేస్తారో వెంటనే మిమ్మల్ని అలర్ట్ చేస్తాడు. దావీదు తప్పు చేస్తాడు లేకపోతే చేశాడు అనడానికి నాతాను వెంటనే అలర్ట్ చేశాడా లేదా? ఆయన్ని ఇది తప్పు అని చెప్పాడా లేదా? చెప్పాడు బెత్షెబ విషయంలో. సో బెత్షెబ విషయంలో తప్పు అని చెప్పాడా లేదా? సో వీరు దేవుని వర్తకులై, దేవుని యొక్క మధ్యవర్తులై ఉండి నడిపిస్తూ ఉన్నారు. సమూయేలు గారు సౌలునిది తప్పు అని చెప్పలేదా? సౌలు నువ్వు చేస్తున్నది తప్పు, ఎందుకు నువ్వు శపితమైన ఆస్తిని కూడబెట్టుకుంటున్నావు, ఎందుకు శపితమైన వాటిలో నుంచి నువ్వు వస్తువులను తీసుకుంటూ ఉన్నావు, దేవునికి ఇష్టమైనది బలులు కాదు, ఆయన మాటను అంగీకరించడము, ఆజ్ఞను గైకొనటమే మేలు, పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము అని ఈ మాటలు సమూయేలు గారు ఎవరితో చెప్పాడు? సౌలు గారితో చెప్పలేదా? చెప్పారండి. మాట వినటము అంటే అర్థం ఏంటి? మాట వినటము అంటే అర్థం ఏంటంటే దేవుని ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకోవటము, ఆయన ఆజ్ఞలను గైకొనటము. చెప్పారు కదా సౌలు గారికి. సౌలు అయినా కానీ వినలేదు కాబట్టి సౌలును ఎడబాసాడు దేవుడు. సో వెంటనే తనకు ఇష్టమైన రాజును దావీదును ఎన్నుకున్నాడు. సో దావీదు తర్వాత సొలొమోను గారి కాలంలో అహీయా అనే ఒక ప్రవక్త ఉండేవాడు. బహుశా దురదృష్టవశాత్తు ఆయన యొక్క సేవలు ఈయన ఉపయోగించుకోలేదు సొలొమోను గారు. కానీ అహీయా అనే ప్రవక్త ఈ రాజ్యము 2 ముక్కలుగా విడిపోతుంది, 10 గోత్రాలను తీసుకెళ్లి నీ చేతిలో పెడతాడు దేవుడు అని చెప్పి డైరెక్ట్ గా యెరోబాము అనే వ్యక్తితో మాట్లాడిన ప్రవక్త ఎవరు? అహీయా గారు. జ్ఞాపకం ఉందా మీకు? అది జ్ఞాపకం ఉందా? అది జ్ఞాపకం ఉందా లేదండి? సొలొమోను గారు కూడా దేవుని దృష్టికి చెడు నడత నడిచారు. అంటే అనేక రకమైన బహుభార్యలను చేసుకొని వారి విగ్రహాలను ఈయన కూడా పూజించడము, వాటికి బలిపీఠాలు కట్టించడము, వీటి ద్వారా దేవుని మార్గం నుంచి తప్పిపోయిన వాడిగా కనపడితే దేవుడు ఆయనని
దేవుడు ఆయన్ని 3 సార్లు హెచ్చరించడం జరుగుతుంది. అయితే దేవుడు దావీదుకు చేసిన వాగ్దానాన్ని బట్టి వారికి ఎప్పుడూ రాజ్యం ఉండేటట్లు ఒక గోత్రాన్ని మాత్రం వాళ్ళకు ఉండేటట్టు కంపల్సరీగా మిగిలిన గోత్రాలన్నింటినీ కూడా తీసివేసి సొలొమోను గారి కింద పనిచేసే ఒక సేవకుడు యెరోబాము అతని పేరు, అతనికి ఇవ్వబోతున్నాను అని చెప్పి తన ప్రవక్త అయిన అహీయా ద్వారా చెప్తాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు అంటున్న మాట, నా నిబంధనలను మీరు వినలేదు అంటే సొలొమోను గారు కూడా వినలేదా? విన్నాడా? వినలేదు. సొలొమోను గారు కూడా వినలేదు కాబట్టే రాబోయే రిజల్ట్ ఏంటి అనేది తన కొడుకు కాలంలో, ఎవరు సొలొమోను గారు ఉన్నంత కాలం కాదు, సొలొమోను గారి కొడుకు వచ్చే కాలానికి ఈ యొక్క 12 గోత్రాలు కాస్త విడిపోతాయి. అన్నదమ్ములుగా కలిసి ఉండే గృహాలు కాస్త విడిపోతాయి. వారిద్దరి మధ్య సయోధ్య ఉండదు. ఒక కడుపున పుట్టిన, ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టిన బిడ్డలే విడిపోయి తమ రాజ్యాలను సపరేట్గా ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకు జరిగింది ఇలాగా? ఎందుకు ఈ జరిగింది? రీజన్ ఏంటి? దీనికి కారణం ఏంటి చెప్పండి. దీనికి కారణం ఏంటి? దేవుడి మాట వినకపోవటమేనా, లేదా వినటం వల్ల జరిగిందా ఇలాగా? దేవుని మాట వినకపోవడం. దేవుని మాట వినకపోవటము, ఆయన నిబంధనను ఉల్లంఘించటము. సో ఈ అహీయా అనే ప్రవక్త యెరోబాముకు 10 గోత్రాలను దేవుడు ఇచ్చి ఆ 10 గోత్రాల మీద రాజుగా చేస్తాడు అని ప్రకటించిన ఈ ప్రవక్తే యెరోబాము చేసిన తప్పిదాన్ని బట్టి నీ వంశంలో ఎవరూ మిగలకుండా మొత్తం నాశనం అయిపోతారు, ఇక నీ వంశమే ఉండదు, కంప్లీట్ గా నాశనం అయిపోతుంది అని ఇదే ప్రవక్త ప్రకటించాడు. ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? అగైన్ ఇక్కడ దేవుని మాట వినకపోవటము, దేవుని నిబంధనను ఉల్లంఘించటము. ఇది మీకు స్టోరీ తెలిసే ఉంటుంది. యెరోబాముని మొట్టమొదటి రాజుగా చేస్తాడు. 10 గోత్రాల వారికి మొట్టమొదటి రాజుగా దేవుడు అవకాశం ఇచ్చి సేవకుడుగా ఉన్న వాడిని రాజుగా ఎలివేట్ చేసి అంత గొప్ప స్థానంలో కూర్చోబెడితే ఆ యెరోబాము చేసిన పని ఏంటయ్యా అంటే 2 బంగారు దూడలను చేయించి ఒకటి బేతేలులోను ఒకటి దానులోను ప్రతిష్ఠించి, మీరు పండుగలను ఆచరించడానికి యెరూషలేము దాకా వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఇదిగో ఇదే దేవుడు మిమ్మల్ని ఐగుప్తు నుంచి రప్పించిన దేవుడు ఇదే అనే విగ్రహారాధనకు ఆయన విగ్రహారాధికుడై మిగిలిన వారందరినీ కూడా విగ్రహారాధికులుగా తప్పుడు మార్గంలో తప్పుడు త్రోవలో నడిపించిన వ్యక్తిగా ఈయన చరిత్రలో నిలిచిపోయాడు. అందుకే రాజుల గ్రంథంలో మీరు ఎక్కడ చదివినా నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన తప్పిదము ప్రకారముగా, లేక ఆయన నడిచిన చెడు నడత ప్రకారముగా అని రాసి ఉంటుంది. మీరు గమనించారో లేదో రాజుల గ్రంథాల్లో. అంటే వీరందరూ తప్పు చేయటానికి మొట్టమొదట బీజం వేసింది ఈయనే. విగ్రహాలను పెట్టుకొని పూజించడమే కాకుండా వాటికి ధూపం వేయడానికి కూడా ఆయన పైకి ఎక్కి ఇక్కడ చేసినట్టు మనకు కనబడుతుంది. ఈ అహీయా అనే ప్రవక్త వచ్చి ఇతని కొడుకు యెరోబాము గారి కొడుకు జబ్బు పడి ఉంటే అతనికి జబ్బు తగ్గుతుందా లేదా అని కనుక్కోవడానికి పంపిస్తే వాళ్ళ భార్య వస్తుంది ఆ ప్రవక్త దగ్గరికి. ఆమె చూసి, తగ్గటం కాదు కదా, మీ యొక్క కంప్లీట్ యెరోబాము గారి వంశం అంతా కూడా నాశనం అయిపోతుంది, వంశంలో ఎవ్వరూ మిగలరు అని చెప్పి అహీయా అనే ప్రవక్త చెప్తాడు. కారణం ఏంటనుకున్నాం ప్రియులారా? ఏంటి కారణము? కారణం ఏంటి? మీరు వింటున్నారనుకుంటున్నాను. ఏంటి కారణము? ఎందుకు అతని కుటుంబం అంతా కూడా నాశనం అవ్వాల్సి వచ్చింది? అతని వంశం అంతా కూడా
దేవుని మాట దేవుని మాట వినకపోవటము, నిబంధనను ఉల్లంఘించటము అని చెప్తూ ఉన్నారు మేడం. సో ఇక్కడ దేవుడు తన ప్రవక్తలను అనుక్షణము పంపిస్తూనే ఉన్నాడు. రాజుల గ్రంథం మనం చదువుతున్నప్పుడు రాజుల గ్రంథ కాలంలో మనకు ఆల్మోస్ట్ ప్రతి రాజు దగ్గర ఒక ప్రవక్త తగులుతూ ఉంటాడు. అవునా కాదండి? అవును పాస్టర్. ప్రతి ప్రవక్త తగులుతూ ఉంటాడు. ఎందుకనంటే అనుదినము లేక అనుక్షణము వెంట ఉండి దేవుడు తన ప్రవక్తలను పంపిస్తూ తప్పు జరుగుతున్నప్పుడు ఇది తప్పు అని ఖండిస్తూ ఉంటే వీరు ఆ ప్రవక్తల మాటలు వినకపోగా ఆ ప్రవక్తలను చంపించేవారుగా తయారయ్యారు ఈ ఇశ్రాయేలీలు. ఇక దేవుడు ఏం చేస్తాడు? ఇక ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుల్లో ప్రవక్త వచ్చి ఎవరో వచ్చి మాటలు చెప్పాడంటే మనం నమ్మకపోవచ్చు. ఆ దినాల్లో ప్రవక్త మాట్లాడటం చాలా కామన్. ప్రవక్త తనకు దేవుడు చెప్పిన మాటలను చెప్పటము అందరికీ అది పరిచయమైన విషయం. అలాంటి కాలంలోనే వీరు వినకుండా వచ్చిన ప్రవక్తలను కూడా రాళ్లతో కొట్టి చంపేశారు. ఒక ప్రవక్తని, ఎవరా ప్రవక్త? జకర్యా అనే ప్రవక్త. జకర్యా అనే ప్రవక్త. ఇతను ఒక చిన్న బిడ్డను, రాజుగారికి పుట్టిన బిడ్డను అందరిని చంపేస్తుంటే ఆ బిడ్డను కూడా చంపేస్తారేమో అని చెప్పేసి అతల్యా నుంచి ఆ బిడ్డను జాగ్రత్తగా కాపాడి ఆ బిడ్డను రాజుగా చేస్తాడు. యెహోయాదా అనే యాజకుడు ఆ బిడ్డను జాగ్రత్తగా కాపాడి రాజుగా చేస్తాడు. ఆ యెహోయాదా కుమారుడే జకర్యా గారు. ఈ బిడ్డ రాజైన తర్వాత ఆయన యొక్క సముఖంలోనే జకర్యా గారిని రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఇది తప్పు అని ఖండితంగా చెప్పిన ప్రవక్తలను చంపేస్తున్నారు. దేవుడు అంటారు, నేను ఇది ఖండితంగా ఇది తప్పు అని మీకు చెప్తూ వచ్చాను అని అంటే పంపిస్తూ వచ్చాను, నా ప్రవక్తలను పంపిస్తూ వచ్చాను. మీరు విన్నారా? వినలేదు. మీరు వినలేదు. ఎంతమంది ప్రవక్తలను మనం చూడొచ్చు ప్రియులారా? మీకాయా, యెహోషాపాతు కాలంలో మీకాయా, అలాగే అజర్యా, యోనా, హోషేయ, ఆమోసు, యోవేలు, ఇలాంటి ప్రవక్త అందరూ ఎంతమంది ప్రవక్తలు వచ్చినా కానీ ప్రవక్తలంతా దేనికి వచ్చారు? ఎలీషా, ఇలా అనేక మంది ప్రవక్తలు వస్తూ అక్కడ జరుగుతున్న తప్పులను, లేకపోతే వారు దేవుని దృష్టికి తప్పుడు మార్గంలో నడుస్తుంటే వారిని సరిచేయడానికంటూ వీళ్ళు వచ్చి చెప్తున్నా వీరు వినేవారుగా ఉన్నారా? వీరు వినేవారుగా లేరు. ప్రియుడా. యోనా, అలాగే పేరు తెలియని ప్రవక్తలు ఎంతో మంది ఉన్నారు. పేరు చెప్పబడని ప్రవక్తలు ఉన్నారు. ఆ ప్రవక్తలు, యెరోబాము గారు ఈ 2 దూడలను ప్రతిష్ఠించి ఆయన ధూపం వేయడానికి పైకి ఎక్కినప్పుడు ఒక ప్రవక్త వస్తాడు. ఆ ప్రవక్త పేరు తెలియదు, కానీ ఆయన వచ్చి ఆయన శపిస్తాడు. అక్కడున్న బలిపీఠాలను శపించి ఈ యొక్క యూదా వంశంలోనే యోషియా అనే ఒక శిశువు పుడతాడు. ఆ శిశువు శల్యాలు, అంటే చనిపోయిన దేహాలు ఉన్న శల్యాలను ఈ బలిపీఠం మీద కాల్చి బుగ్గి చేస్తాడు అని చెప్పి శపిస్తాడు. శపించిన వెంటనే ఈ రాజు ఆయన పట్టుకుండా నీ చెయ్యి వెనగానే అతని చెయ్యి అతనికి ఆగిపోతుంది. చెయ్యి ఇంకా ఆయనకి లెగవదు. సో ఇక పేరు చెప్పని ప్రవక్త ఆయన. ఇట్లాగా పేరు తెలియని ప్రవక్తలు కానీ, పేరు చెప్పబడిన ప్రవక్తలు కానీ ఎంతమంది ప్రవక్తలు లేరు? ఎంతమంది ప్రవక్తలు వచ్చారు అంటే, మనం రాజుల గ్రంథం చదువుతున్నంతసేపు ప్రతి రాజు కాలంలో ఒక ప్రవక్త వచ్చాడు. ఆ ప్రవక్త ఆ రాజును, ఆ ప్రజలను మంచి మార్గంలో నడిపించడానికి ప్రయత్నించాడు. దేవుడు ఇదే చెప్తుంది, పెందల కడనే లేచి తప్పు జరగక ముందే నేను పంపించాను. జరిగాక నేను పంపించి మీరు ఇలా చేశారు అంటే కాదు, జరగక ముందే మిమ్మల్ని నేను అలర్ట్ చేశాను, జరగక ముందే మిమ్మల్ని జాగరూకతతో ఉండండి అని చెప్పాను. నా ప్రవక్తలను పంపించి మీకు చెప్పాను, పెందల కడనే.
ఇప్పుడు ఇప్పుడు చెప్పండి, పెందల కడనే అంటే అర్థం ఏంటి? ఇలా పెందల కడనే అంటే అర్థం ఏంటి? అంటే పందిరాట చూసినప్పుడు దేవునితో సమయం గడపాలని నా ఫీలింగ్ అని. పెందల కడనే అని అంటే తప్పు జరగక ముందే దేవుని నిబంధన ఉంది, దేవుని నిబంధన మనకి ఇవ్వబడింది. మనం చేయక ముందే, వారందరూ కూడా తప్పుడు మార్గంలో నడవక ముందే ఆయన తన ధర్మశాస్త్రాన్ని వీరికి అందించాడు. అది ఎక్కడ తప్పిపోతారో అని తన ప్రవక్తలను పంపిస్తూ ఉన్నాడు, సో మనము కూడా మన జీవితంలో, ఈ క్రైస్తవ జీవితంలో మనకంటూ కూడా ఒక నిబంధన లైఫ్ ఉంది. అది ప్రభు అయిన క్రీస్తు యొక్క రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఆ నిబంధనను అనుసరించి మనం రక్షణలోకి నడవబడిన ప్రతి వారము మనకు ఆ నిబంధనను జ్ఞాపకం చేయడానికి మనతో ఎవరుంటారు చెప్పండి? వాళ్ళకంటే ప్రవక్తలు ఇచ్చాడు దేవుడు, మనకెవరిని ఇచ్చాడు? వాక్యం. వెరీ గుడ్. ఇంకా సేవకులను. మనకెవరిని ఇచ్చాడు దేవుడు? వాళ్ళకంటే ప్రవక్తలతో హెచ్చరింపు చేసేవాడు పరిశుద్ధాత్మ. వెరీ గుడ్ సిస్టర్. పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ వరముగా మనకు ఒక బహుమతిగా, ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఏది సత్యము ఏది అసత్యం అనేది క్లారిటీగా మనకు చూపిస్తూ ఆయన మనని అటువైపు నడిపిస్తాడు అని చెప్పేసి ప్రవక్తలు వచ్చి వాళ్ళని హెచ్చరించారు ఇశ్రాయేలీయులను. మనకి ఈ రోజున పరిశుద్ధాత్మ మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. ఇది తప్పు, ఇది రాంగ్, నువ్వు ఇది చేయకూడదు, ఇది దేవుని దృష్టికి మంచిది కాదు, అబద్ధం ఆడావు, దొంగతనం చేశావు, లేక నువ్వు ఈ విధంగా ఉన్నావు. నీ స్థితిలో ప్రతి ఒక్క స్థితిని, నీ యొక్క పరిస్థితిని పరిశుద్ధాత్ముడు గద్దిస్తూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు. సో దేవుడు పెందల కడని లేచి వాళ్ళందరికీ ప్రవక్తలను పంపించినట్టు మనకు పరిశుద్ధాత్మ అనే వరాన్ని బహుమతిగా ఇచ్చి మనతో మాట్లాడిస్తున్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఎంతమంది ప్రవక్తలు చెప్తున్నారు కదా, మనం చదువుకున్న ప్రవక్తల గ్రంథాలు కనుక చూస్తే ఎంతమంది ప్రవక్తలు వచ్చి ఉండొచ్చు? హోషేయ గారు, యోనా, మీకా, నహూము, హబక్కూకు. యోనా అనగానే మన జ్ఞాపకం వచ్చేది ఏంటి? యోనా అంటే మన జ్ఞాపకం వచ్చేది ఏంటి? యోనా అనే ప్రవక్త అనగానే మన జ్ఞాపకం వచ్చేది ఏంటి ప్రియులారా? చేప. ఓకే, ఎందు నిమిత్తం ఆయన వెళ్తాడు? నినివే పట్టణానికి వెళ్తాడు. నినివే పట్టణానికి మారు మనసు పొందండి అని చెప్పడానికి ఒక టాస్క్ మీద వెళ్తాడు యోనా గారు. మరి నినివే పట్టణానికి చెప్తే మాకు చెప్పినట్టు కాదు కదా. ఎందుకు నేను అడుగుతున్నానంటే, పర్టికులర్గా మిగిలిన ప్రవక్తలందరూ కూడా వచ్చి అటు ఉత్తర దేశం అయినా కానీ దక్షిణ దేశం అయినా కానీ ఆ రాజులకు ప్రకటిస్తూ ఉన్నారు అని చెప్పి అనుకున్నాం. అయితే యోనా గారు అయితే యోనా గ్రంథంలో మరి యోనా ఎవరికి ప్రకటిస్తున్నాడు? ఇశ్రాయేలీలకు కాదు కదా. వెళ్ళి ఎవరికి మారు మనసు పొందమని చెప్తున్నాడు? ఎవరికి చెప్తున్నాడని చెప్పుకున్నాము. నినివే అంటే ఏ పట్టణానికి క్యాపిటల్ అది? ఏ పట్టణపు రాజధాని నినివే? బ్రదర్, అషూరుకు రాజధాని నినివే అనే పట్టణము. ఈ నినివే అనే పట్టణానికి మారు మనసు పొందండి అని చెప్పడానికి ఈయన వెళతాడు. అయితే ఈయన వాళ్ళకి చెప్పాడంటే మారు మనసు పొందండి అని అంటే ఎట్టి రకమైన జనానికి మారు మనసు పొందండి అని ప్రవక్త చెప్తున్నాడో తద్వారా ఒక ఉదాహరణ మనకు కూడా చెప్పినట్లే. ఎందుకు మనం ఈ గ్రంథాలన్నీ చదువుకుంటూ వాటిలోని మంచి మాటలు చదువుకుంటూ ఇది మంచి ఇది చెడు అని ఎందుకు అనుకుంటున్నాము? ఈ గ్రంథాలన్నీ మనకు ఎందుకు ఇవ్వబడింది? ఇవన్నీ ఎందుకు రాయబడినవి? బోధ కలుగు నిమిత్తము, మనకు బోధ కలుగు నిమిత్తము,
సో యోనా గారి చేత దేవుడు ఆ మాట చేయించాడు, ఆ ప్రక్రియ చేయించాడు అని అంటే అక్కడి ప్రజలు ఏ స్థితిలో ఉన్నారు, ఎట్టి ప్రజలకు మారు మనసు అవసరమో ఆయన తెలియజేశాడు. చెప్పకనే మిగిలిన వారందరికీ చెప్పాడు. లేకపోతే నినవే నాశనం అవుతుంది అని చెప్తే వెంటనే రాజుగారితో సహా అందరూ కూడా గోనెపట్ట కట్టుకుని ఉపవాసం ఉండి మారు మనసు పొందారు, వెంటనే క్షమించబడ్డారు. సో మారు మనసు అనేది దేవుని యొక్క క్షమాపణకు మనల్ని అర్హులుగా చేస్తుంది అని చెప్పడానికి నినవే పట్టణాన్ని చూపిస్తూ మిగిలిన వారికి చెప్పిన ఉదాహరణ అది. హోషేయ గారితో ఏం చెప్పించాడు అనంటే హోషేయ గారు డైరెక్ట్ గా తన జీవితంతో ద్వారానే ఇశ్రాయేలీలకు ఒక ఉదాహరణ చూపించాడు. వ్యభిచారం చేస్తున్న స్త్రీని నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పి ప్రవక్తకు చెప్పాడు. ప్రవక్త జీవితము ఒక రకంగా ఎంత కఠినమైనదంటే దేవుడు చెప్పిన మాటలను తూచా తప్పకుండా పాటించాలి. దేవుడు నువ్వు పెళ్లి చేసుకో అనంటే వెళ్ళి అలాగే వ్యభిచారం చేసే స్త్రీని పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఆమె వెళ్ళిపోయినా మరలా తిరిగి తెచ్చుకున్నాడు. దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఇశ్రాయేలులకు? మీరు విగ్రహారాధికులై బహుగా వ్యభిచారం చేసినప్పటికీ నేను మిమ్మల్ని విడవను, ఎడబాయను. మీరు నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరిగి మరలా నా యొద్దకు తెచ్చుకుంటాను అని చెప్పి దేవుడు చెప్పకనే ఒక మెసేజ్ చెప్తూ ఉన్నాడు. అంటే ఆయన పెందల కడనే లేచి తన ప్రవక్తలను పంపుతూ ఈ యొక్క ఇశ్రాయేలీలకు లేక యూదా వారికి దేవుడు చెప్పవలసిన మాటలన్నీ చెప్తూనే ఉన్నాడు. ఎప్పటి నుంచి చెప్తున్నాడంటే తమ వారి పితరులు ఐగుప్తు నుండి తీసుకురాబడిన దినము నుండి అప్పటి నుంచి మొదలుకొని ఇంకా చెప్తూనే ఉన్నాడు. ఎప్పుడు వారికి శిక్ష, ఈ నిబంధనలు కనుక మీరు ఉల్లంఘిస్తే రాబోయే శిక్ష ఏంటి, ఇక శిక్ష రాబోతుందన్న సమయానికి కూడా దేవుడు అదే మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను మీకు నిబంధనలు చెప్పాను, మీరు జ్ఞాపకం చేసుకోలేదు. సో యోనా గారి ద్వారా నినవే పట్టణం కనపడింది. యోనా గారు నినవే మన యోనా గ్రంథం ఒక్కదానిలోనే కనపడతాడా, ఇంకెక్కడన్నా కనపడతాడా యోనా గారు? నహూము గ్రంథంలో కూడా క్వశ్చన్ ఒకసారి అడగండి. యోనా గ్రంథంలోనే కనబడతాడా, ఇంకెక్కడైనా ప్రవక్తగా రాజుల గ్రంథాల్లో కూడా కనబడతాడా? ఆయన ప్రవక్త కదా, జనరల్ గా ప్రవక్త రాజుల కాలంలో ఈ కాలంలో ఉన్నాడని చెప్తారు కదా. సో ఈయన నినవే పట్టణంలో యోనా గ్రంథకర్త ఆ కాలంలో రాజుల గ్రంథంలో అతని ఇంట్రడక్షన్ ఉంది. రాజుల గ్రంథంలో ఉన్నాడు. ఇంట్రడక్షనే కాదు, ఏకంగా ఆయన ఉన్నాడు. అప్పుడు కూడా సేవ చేశాడు ఆయన, అప్పుడు కూడా పరిచర్య చేశాడు. ఆయన పరిచర్య వలన చాలా పట్టణాలు, లాస్ అయిపోయిన పట్టణాలన్నీ కాస్త ఆ రాజుకి బలంగా తయారైనాయి బికాజ్ ఆఫ్ యోనా. చూద్దాం ఆ మాట చూద్దాం, చూడండి. రెండవ రాజుల గ్రంథము 14వ అధ్యాయం. 23 నుంచి 27 వచనాలు చూద్దాం. యూదా రాజును యోవాషు కుమారుడనైన అమజ్యా ఏలుబడిలో 15వ సంవత్సరమందు ఇజ్రాయేలు రాజైన యెహోయాషు కుమారుడు యరొబాము షోమ్రోనులో ఏలనారంభించి 41 సంవత్సరములు ఏలెను. ఇతడును ఇజ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. గెర్హే పేరు ఊరివాడైన అమిత్తైకి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇజ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హామాతునకు పోవు మార్గము మొదలుకొని మైదానపు సముద్రము వరకు ఇజ్రాయేలు వారి సరిహద్దును మరలా స్వాధీనము చేసుకొనెను. ఇక్కడ ఎందుకు చదువుకున్నామంటే, ఎవరి కాలంలో యోనా గారు ప్రవక్తగా ఉన్నాడు అంటే ఈయన యెరోబాము 2, రెండవ యెరోబాము గారి కాలం.
ఈ రెండవ యెరోబాము గారి కాలంలో గత్హెపెరు అనే ఊరివాడైన అమత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనాను ప్రవక్త ద్వారా అక్కడ ఇశ్రాయేలీల దేవుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున, అంటే దేవుడు మాట ఇచ్చాడు, మాట చెప్పాడు ఎవరికి? యోనాకు. ఆ యోనా ఆ మాటలను ఈ రాజులకు ప్రకటించడం ద్వారా అక్కడ వారికి రావాల్సిన పట్టణాలన్నీ కూడా స్వాధీనం చేసుకున్నాడు. అంటే ఆయన చెప్పిన మార్గంలో నడిస్తే ఆశీర్వాదం అనేది వస్తుంది. అక్కడ ఆ సందర్భంలో యెరోబాము 2 అనే రాజు కాలంలో ఈయన ఉన్నట్టు మనకు కనబడుతుంది. యోనా అనే ప్రవక్త. చూడండి, యోనా అను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుల దేవుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతుకు పోవు మార్గం మొదలుకొని మైదానం సముద్రం వరకు ఇశ్రాయేలు వారి సరిహద్దును మరలా స్వాధీనం చేసుకుని అంటే ఆల్రెడీ పోగొట్టుకున్నారు. బికాస్ ఆఫ్ దేవుని మార్గంలో నడవక వారికి కలిగినవన్నీ పోగొట్టుకున్నారు. ఎప్పుడైతే మరలా తిరిగి దేవుని వైపుకు తిరిగారో దేవుడు కూడా వాళ్ళ వైపు తిరిగి వాళ్ళకి రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా అందిస్తూ ఉన్నాడు. ఆ మాటలను అందజేయడానికి తన ప్రవక్త అయిన యోనాను వాడుకున్నట్టుగా మనకు కనబడుతుంది. సో ఇలాగా పెందల కడనే లేచి అనేక మంది ప్రవక్తలను దేవుడు పంపుతూ వచ్చాడు. ప్రతి రాజుగారి కాలంలో ఒక ప్రవక్తను ఉంచుతూ వచ్చాడు. ఆ ప్రవక్త పని దేవుని మాటలను తెలియజేయటము, దేవుని నిబంధనలను ఉల్లంఘించకుండా వారిని హెచ్చరించటము. సో ఇవన్నీ చేస్తూ వచ్చినప్పటికీ కానీ వారు ఎలా ఉన్నారట? ఇర్మియా గ్రంథంలో ఒకసారి చదువుకుందాం. వారు ఎలా ఉన్నారు? ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయంలో, పెందలకడ లేచి చెప్పుచూ వచ్చి తిని అయినను వారు తమ దుష్ట హృదయములలో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచూ వినకపోయేది, చెవియొగ్గిన వారు కాకపోయేది. వారు అనుసరింపవలనని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలన్నిటినీ అనుసరించి నడవలేదు గనుక నేను ఆ నిబంధనలోని వాటినన్నిటినీ వారి మీదకి రప్పించుచున్నాను. వాటిని వారు ఉల్లంఘించారు కాబట్టి ఆ నిబంధనలో ఉన్న శిక్ష ఏదైతే ఉందో ఆ శిక్షను నేను వారి మీదకి రప్పించబోతున్నానని చెప్పి దేవుడు చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాడు. చెప్తూ ఆయన అంటున్న మాట ఒకసారి గమనిద్దాం. 9వ వచనం, మరియు యెహోవా నాతో ఇలాగూ సెలవిచ్చెను, యూదావారిలోను యెరూషలేము నివాసులను కుట్ర జరుగుచున్నట్లుగా కనబడుచున్నది. ఏదనగా వారు నా మాట విననొల్లక పోయిన తమ పితరుల దోష చర్యలను జరుప తిరిగి ఉన్నారు. మరియు వారు అన్య దేవతలను పూజించుటకై వాటిని అనుసరించుచు వారి పితరులతో చేసిన నిబంధనను ఇశ్రాయేలీయుల వంశస్థుల యూదా వంశస్థులను భంగం చేసి ఉన్నారు. సో ఇక్కడ చూడండి, వీరు ఏమని చెప్తున్నాడు దేవుడు? యూదావారిలోను యెరూషలేము నివాసుల్లోనూ ఒక కుట్ర జరుగుతుంది. వాళ్ళు వారి పితరులు చేసిన మార్గంలోనే వీరు కూడా నడుస్తూ అన్య దేవతలను పూజిస్తూ విగ్రహాలను పెట్టుకుంటూ ఉన్నారు అని చెప్పుకుంటున్నారు. ఇక్కడ మనము ఒక మాట ఆలోచిస్తే, అన్య దేవతలను పూజించటము అనగానే జనరల్ గా ఎన్ని దేవతలను పూజిస్తూ ఉండొచ్చు అంటే, వీళ్ళని రప్పించిన యెహోవా దేవుడు కాకుండా వీళ్ళు అన్య దేవతలు అని జనరల్ గా వారికి కనపడే దేవతలను వీరు పూజించారు అని చెప్పి ఇక్కడ మనకు కనబడుతుంది. వ్యభిచారం చేశారని కనబడుతుంది. అన్య దేవతలు ఎంతమంది లెక్క అయి ఉండొచ్చు చెప్పండి ఒకసారి. మేబీ ఒక చిన్న గెస్. వింటున్నారా? వింటున్నాం పాస్టర్ గారు. ఓసారి మళ్ళీ రిపీట్ చేయండి పాస్టర్. అన్య దేవతలను వీరు అనుసరించి అంటే విగ్రహారాధికులు అయ్యారు అని చెప్పి చెప్తున్నాడు కదా దేవుడు. ఇక్కడ అన్య దేవతలను బహుశా ఎంతమందిని వీరు పూజించి ఆరాధించి ఉండొచ్చు? ఒక్కరిని. ఓకే, ఒక్కరిని. ఇంకా మిగిలిన వారు? ఇద్దరిని. ఓకే, మిగిలిన వారు? అర్థమైందా? నా క్వశ్చన్ అర్థమైందా మీకు? చాలా మంది అన్ని జాతులు ఉంటారు కదండి. వాళ్ళు అప్పట్లో అంటే గుర్రాలని, తర్వాత చాలా జంతువులను ఎక్కువగా పూజించేవారు. అంటే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడే ఇజ్రాయెల్ ప్రజలు నాడు దూడను చేయించుకొని దానికి పూజించారు. అప్పటి నుంచే కదండి విగ్రహారాధన మొదలైంది. కరెక్ట్.
కరెక్ట్ సిస్టర్, అదే నేను అన్నాను. అదే ఒక నెంబర్, ఆ, ఎంత ఒక నెంబర్, అదండి. ఏదో ఒక నెంబర్. అంటే నెంబరు ఇంతని చెప్పలేమండి, మరి చాలా మంది మరి ఉన్నారు, చాలా ఉన్నాయి విగ్రహాలు ఉంటే, మరి విగ్రహాల సంబంధించి 20, 30 ఉంటే ఉండొచ్చండి. ఒక నెంబర్ అని గెస్ చేయమని అడిగాను మిమ్మల్ని. జనరల్ గా ఆ, అన్య దేవతలను మీరు పూజించారు అంటే ఎంత మందిని పూజించి ఉండొచ్చు అనే గెస్ అడిగాను అనమాట మిమ్మల్ని. సో ఇప్పుడు అన్య దేవతలను ఎంతమందిని పూజించి ఉండొచ్చు అనంటే దానికి కూడా దేవుడు చాలా క్లియర్గా ఉదాహరణ చెప్పాడు. ఎలాగంటే యూదా వారి పట్టణాలు ఎన్నో, వారు పూజించిన అన్య దేవతలన్నీ అని చెప్పాడు దేవుడు. యూదా వారి పట్టణాలు ఎన్నో, వారు పూజించిన అన్య దేవతలు కూడా అన్నే ఉన్నాయి. యూదావారి పట్టణాలు మనకి ఎన్ని అని తెలిస్తే ఒక ఊరిని ఒక ఐడియా కూడా వస్తుంది. యూదావారి పట్టణాలు అంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది. యూదావారి పట్టణాలు అంటే అర్థం ఏంటి? జనరల్ గా యెహోషువ గారి కాలంలో యెహోషువ గారు కనానుకు వచ్చిన తర్వాత అన్ని గోత్రాలకు వారి వారి స్వాస్థ్యం చొప్పున అన్ని పంచిపెట్టాడు. ఇవి మీరు ఉంచుకోండి, ఇవి మీరు యూదా వారికి కొన్ని, బెన్యామీనికి కొన్ని, అలాగే మిగిలిన గోత్రాల వారి అందరికీ. సో అలా ఇచ్చినప్పుడు మనకు తెలిసిపోతుంది వాళ్ళ పట్టణాలు ఎన్నో. ఆ పట్టణాలు ఎన్ని ఉన్నాయో అన్ని పట్టణాలను మీరు అన్ని దేవతలు ఉన్నాయని మనకి క్లియర్గా అర్థమవుతుంది. వారి పట్టణాలు ఎన్నో ఒకసారి ఊరిని చూద్దామా? ఒక ఐడియా. యెహోషువ గ్రంథం చూద్దాం. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 33, 35, 36 వచనాలు చూద్దాం. మైదానంలో ఏమనగా ఎస్తయేలు, జొరియా, ఆస్నా, జానోహ, ఎన్కన్నీము, తప్పూయ, ఏనాము, యర్మూతు, అదుల్లాము, సోకో, అజేక, షరాయిము, అదితాయిము, గెదెరోతాయిము అనునవి. వాటి పల్లెలు పోగా 14 పట్టణములు. చాలా ఇదొక్కటి చదివాను. యాక్చువల్గా ఏంటంటే ఇదొక్కటి చదివాము, కానీ మనం 20వ వచనం నుంచి కనుక స్టార్ట్ చేస్తే యూదా వంశస్థుల గోత్రములు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యం ఇది. 20వ వచనం నుంచి మనం స్టార్ట్ చేస్తే 63వ వచనం వరకు వీళ్ళ పట్టణాల సంఖ్య రాయబడి ఉంటుంది. అవన్నీ నేను కూడాను. ఎందుకంటే సమ్ చేస్తే పట్టణం ఎన్ని వస్తున్నాయి అంటే 112 పట్టణాలు వస్తున్నాయి. ఎన్ని వస్తున్నాయి ఇప్పుడు వెళ్ళారా? 112 పట్టణాలు వస్తున్నాయి యూదా పట్టణాలు. అంటే వీరు పూజించిన అన్య దేవతలు ఎంతమంది చెప్పండి ఇప్పుడు? 112. అంటే 100కు పైగా ఇతర దేవతలను వీరు పూజించడానికి వెనకాడలేదు. దేవుని నిబంధన జ్ఞాపకమే రాలేదు. పెందల కడనే లేచి నేను పంపుతూ ఉన్న వినలని వారుగా ఉన్నారు. కనపడిన చెట్టు, కనపడిన పుట్ట, కనపడిన మెట్ట, కనపడిన బండ, ప్రతి దానిని పూజిస్తూ దేవుణ్ణి ఆయాసపరిచేవారుగానే కనపడుతున్నారు. కానీ వీరు ఏ ఒక్క సమయంలోనూ కూడా వీరు దేవుని దృష్టికి మంచి మార్గంలో నడిచిన వారుగా కనపడట్లేదు. 112 పట్టణాలుంటే అన్ని దేవతలను పూజించారు. అది ఒక ఉదాహరణే. మేబీ మోర్, అంతకన్నా ఎక్కువే ఉండొచ్చు. కానీ దేవుడు చెప్తున్న మాట, మీకు ఎన్ని పట్టణాలు ఉన్నాయో అంతమంది అన్య దేవతలను పూజిస్తున్నారు. ఆ మాట చూద్దాం. ఒక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 13వ వచనం గమనిద్దాం. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము 13వ వచనం. యూదా ఆ పట్టణంలో లెక్క చొప్పున నీకు దేవతలు ఉన్నవి కదా. యెరూషలేము వారులారా, బయలు దేవతకు ధూపం వేయవలనని మీ వీధుల లెక్క చొప్పున లజ్జాకరమైన దాని పేరిట బలిపీఠములను స్థాపించుతుంది. కావున నీ పట్టణముల లెక్క చొప్పున నీకు దేవతలు ఉన్నవి కదా. నీ పట్టణాలు 112 ఉన్నాయి, నీకు దేవతలు 112 ఉన్నారు. మరియు యెరూషలేము నివాసులారా, బయలు
దేవతకు ధూపం వేయవలెనని మీ వీధుల లెక్క చొప్పున. ఇప్పుడు వీధుల లెక్క అంటున్నాడు. ఎన్ని పట్టణాలు పోయినాయి, ఇప్పుడు వీధుల లెక్క. వీధులు ఎన్ని ఉంటాయి జనరల్గా? ఒక పట్టణంలోనే ఎన్ని వీధులు ఉండొచ్చు? ఒక పట్టణంలో వీధులు ఎన్ని ఉండొచ్చు? 20 వీధులు దాకా ఉండొచ్చు అన్న. ఎంతో పట్టణాలకు ఒక లిమిట్ లేదు. ఒక పట్టణానికి ఎన్నో వీధులు ఉండొచ్చు. అంటే ఇక్కడ 112 దేవతలు అయిపోయినాయి. దాంతోపాటు ప్రతి పట్టణంలో ఉన్న వీధుల లెక్క చొప్పున బలిపీఠాలు కట్టించారంట. అంటే 112 మంది దేవతలను పూజించడం ఒకటైతే, వాళ్ళకి వీధులు ఎన్ని ఉన్నాయో పట్టణంలో అన్ని బలిపీఠాలను కట్టించి ఆ బలిపీఠాలకు వీరు ధూపం వేస్తూ బలులు అర్పిస్తూ వాటికి లజ్జాకరమైన ఆ బలిపీఠాలను స్థాపించారని చెప్పి దేవుడు చెప్తున్నాడు. 800 సంవత్సరాల పాటు దేవుడు చెప్తున్న మాట వినలేదంటే దేవుడి కోపం రావాలా వద్దా? వస్తుందనే. 800 సంవత్సరాల పాటు చెప్తూనే వస్తున్నాడు దేవుడు. చిన్న విషయం కాదు ఇది. 800 సంవత్సరాల పాటు చెప్తున్నాడు. ఎక్కడో 1100 BCలో ధర్మశాస్త్ర గ్రంథం ఇవ్వబడితే అక్కడి నుంచి 586 సంవత్సరం దాకా చెప్తూనే వస్తున్నాడు దేవుడు. ఆనాడు అనాదిలోనే చెప్పాడు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని, వేరొక రూపం మీరు చేసుకోనకూడదు అని, సాగిల పడకూడదు అని చెప్పేసి, మీరు ఆకాశ నక్షత్రాలను చూసి మరలు కల్పబడి వాటిని పూజించకూడదు అని చెప్పి, ఇలాగ అనేకమైన నిబంధనలను అనేకమైన మాటలను దేవుడు చెప్పాడు, చెప్తూ వచ్చాడు, చెప్తూనే ఉన్నాడు. ఇంకా అది నెవర్ ఎండింగ్ స్టోరీ లాగా అయిపోయింది. ఇంక ఇది స్టోరీకి ఎండ్ లేదు. ఇక చివరికి దేవుడు చెప్తుంది ఏంటి? నా నిబంధనలో ఏదైతే శిక్ష ఉందో, పాటించకపోతే ఏ శిక్ష అయితే ఉందో ఆ శిక్షను నీకు ఇక మీ మీదకు రప్పించక తప్పదు. నేను ఐ హావ్ వెయిటెడ్ లాంగ్ ఫర్ 800 years, ఆల్మోస్ట్ 800 సంవత్సరాల పాటు మిమ్మల్ని మార్చడానికి నేను నా ప్రవక్తలను పంపుతూ వచ్చాను. మీరు వినకపోగా వారిని చంపి, వాళ్ళని కొంతమందిని కొట్టి, కొంతమందిని చంపి, వినకపోగా మీరు మీ ఇష్టం వచ్చిన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు అని చెప్తున్నాడు. చూడండి, దాని పేరిట బలిపీఠమును స్థాపించిరి. కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము, వారి నిమిత్తము మొరపెట్టకుము, ప్రార్థన చేయకుము అని ఈ మాట ఎవరితో అంటున్నాడు దేవుడు? ఇలాంటి ప్రజల కోసం నువ్వు అసలు మొరే పెట్టద్దు, ప్రార్థనే చెయ్యొద్దు అని అంటున్నాడు. ఎవరి కోసం? ఎవరితో అంటున్నాడు దేవుడు ఈ మాట? ఎవరిని ప్రార్థించొద్దు అంటున్నాడు? వేరొక దేవుని. ఎవరితో అంటున్నాడు? ఇర్మియా గారితో అంటున్నాడు. ఏమని? నీవు ఇలాంటి ప్రజల కోసం నాకు ప్రార్థన చేయొద్దు, నువ్వు మొరపెట్టద్దు. నువ్వు మోషే గారు మొరపెట్టారా? వీళ్ళందరినీ నేను నాశనం చేసేస్తాను, నీకు వీళ్ళందరికంటే నీ ద్వారా నేను గొప్ప సంతానాన్ని నీ కలగజేస్తాను అని అంటే మోషే గారు అన్న మాట ఏంటి? జ్ఞాపకం ఉందా? మోషే గారు మొరపెట్టుకున్నారా లేదా? మొరపెట్టాడు. దేవుడిని అడిగాడు, వద్దు ప్రభువా, నువ్వు ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ అరణ్యంలో చంపేశావని చెప్పేసేసి అలాంటి పేరు నీకు వద్దు, చంపొద్దు, నన్ను చూసి వాళ్ళని క్షమించు. అంటే ఒక ప్రవక్త తన ప్రజల నిమిత్తం ఒక మధ్యవర్తిగా దేవుడి మాటలను వీళ్ళకి చెప్పడమే కాదు, వీళ్ళ తరపున ప్రార్థించే వ్యక్తిగా కూడా ఉన్నాడు. ప్రార్థించినప్పుడు దేవుడు అంటున్నాడు, నీ ఒకవేళ నా దగ్గర మొరపెట్టుకుంటావేమో, ఈ ప్రజల నిమిత్తము మొరపెట్టుకోవద్దు, ప్రార్థించద్దు, నీ మాట నువ్వెంతగా బతిలాడినా నేను ఇలాంటి ప్రజల కోసం నేను ఎలాంటి ప్రార్థనలను మొరలను ఆలకించను అని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నాడు. హీ ఈస్ ద ఓన్లీ వన్ ప్రాఫెట్ హూ వాజ్ ఇన్స్ట్రక్టెడ్ బై ద గాడ్ నాట్ టు డూ ద ప్రేయర్. నాకు ప్రార్థన చేయొద్దు, మొరపెట్టద్దు ఈ ప్రజల నిమిత్తము అని ఈ ఒక్క ప్రవక్తకే బహుశా దేవుడు చెప్పాడు. మిగిలిన ఏ ప్రవక్తలకి మాట చెప్పలేదు. అంటే దీన్ని బట్టి యూదా వారి యొక్క పరిస్థితి ఎలా ఉందో గమనించండి. యూదా బెన్యామీనీల గోత్రాల వారి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయంటే దిగజారిపోయిన స్థితి, ఇక పైకి కూడా లేవలెత్తలేని స్థితిలో ఉన్నారు. లేవనెత్తామని చెయ్యందించినా అందుకోకుండా ఉన్నారు. అందులోనే వారు పడి ఉన్నారు. సో దేవుడు అందుకే వీరిని శిక్షిస్తే తప్పితే గాని వీరు
వీరు సరైన మార్గానికి రారు అనుకుంటూ దేవుడు అంటున్న మాట ఏంటి? ఇర్మియా గారితో చెప్తున్న మాట ఏంటి? నువ్వు వీరి నిమిత్తం అసలు ప్రార్థించొద్దు, వీరి నిమిత్తం నాకు అసలు మొరపెట్టద్దు అని చెప్తూ, వారు తమ కీడును బట్టి నాకు మొరపెట్టినప్పుడు నేను వినను. దేవుడు అంటున్న మాట ఏంటి? వారు తమ కీడును బట్టి నాకు మొర్రపెట్టినప్పుడు నేను వినను. వాళ్ళ అవసరం వచ్చి కాగా మేము బాగా ఇబ్బందిలో ఉన్నాము దేవుడా అని చెప్పేసి ప్రార్థిస్తారు కదా, అప్పుడు నేను వినను అని చెప్తున్నాడు. వీరు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తులో పడుతున్న బాధలను బట్టి వీరు దేవునికి మొరపెడితే దేవుడు పంపించాడా మోషే గారిని? లేకపోతే నా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి దేవుడు పంపించాడా? దేవుడు ఇజ్రాయెల్ ప్రజలు మొరపెట్టారు దేవునికి, మొరపెట్టారు అంటే దేవుని ప్రార్థించారు, అయ్యో ఈ పాప కోపం నుంచి మమ్మల్ని బయటకు పడవేయి అని దేవునికి మొరపెట్టుకున్నారు. ఇప్పుడు అంటున్నాడు, అప్పుడు మొరపెట్టుకుంటే కనీసం విన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? మీరు అలా మొరపెట్టుకున్నా కానీ నేను వినను అంటున్నాడు. ఎవరు? ఇర్మియా గారు ప్రార్థిస్తారేమో మీ అందరి తరపున. ఇర్మియా గారిని పక్కన నెట్టే, ఇర్మియా నీ మాట నేను విన్ను, నీ ప్రార్థన నేను ఆలకించను, నీ గురించి కావాలంటే ఏదైనా అడుగు, నేను నీకు ఇస్తా, ఈ ప్రజల గురించి నువ్వు అసలు ప్రార్థించుకో, నువ్వు పక్కనుండు. ఇప్పుడు ఈ ప్రజలే డైరెక్ట్గా ఈ ప్రజలే నాకు ప్రార్థించారనుకో, అయినా కానీ నేను వినను. ఇప్పుడు అయినా కానీ విను. ఏదో అంటారు చూసారా, టైం చివరికి అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ థియేటర్లోకి వెళ్ళడానికి మనం ఒక టైం పెడతాం. 9కి ఎగ్జామ్ అంటే 8:30 కల్లా ఎగ్జామ్ లోపలికి రండి అని చెప్తారు. 8:30కి ఎగ్జామ్ హాల్కి వెళ్తారు. 8:45 దాకా ఎలో చేస్తూనే ఉంటారు, 8:50 దాకా ఎలో చేస్తూనే ఉంటారు. లాస్ట్ 10 మినిట్స్. ఇక ఈ 10 మినిట్స్ దాటిన తర్వాత ఎవరొచ్చి చెప్పినా ఎలో చేస్తారా చేయరా? ఇంకెవరు వచ్చినా ఎలో చేయరు, ఇక ఎవరిని ఎలో చేయరు. అక్కడి నుంచి హెడ్ మాస్టర్ వచ్చినా లేకపోతే ఇంకోళ్ళు వచ్చినా ఎగ్జామ్కి ఎలో చేయండి అంటే రూల్ ఇస్ రూల్. టైం అయిపోయింది, మీ సమయం అయిపోయింది. దెర్ ఇస్ నో టైం. దేవునికి మొరపెట్టుకునే సమయం కూడా, ఆ మొరలను ఆలకించే సమయం కూడా ఇక లేదు. శిక్షను అనుభవించవలసిన సమయము వచ్చింది అని చెప్పడం అన్నమాట దేవుడి మాట. మీరు శిక్షను అనుభవించే తీరాలి. అంతేగాని ఇప్పుడు నేను మొరపెట్టుకొని తప్పైపోయింది మమ్మల్ని క్షమించు, ఎలాగా మన ఫరో లాగా మనం గత వారం చెప్పుకున్నాం. ఫరో గారు చెప్పిన మాటలు చూస్తాం మనం. 3 సార్లు 4 సార్లు ఆయన ప్రతిసారి ఒక కీడు రాగానే దానికి భయపడిపోయి ఆయన మోషే గారికి చెప్తాడు, దయచేసి మీ దేవుడికి చెప్పి ఈ కీడును తప్పించు, నేను తప్పకుండా వదిలేస్తానని. ఆ కీడు పోగానే మరలా ఆయన హృదయాన్ని కఠినం చేసుకుని, నేను పంపించను, కావాలంటే మీరు మీ మగవాళ్ళు వెళ్ళండి, కావాలంటే మీ పశువుల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళండి, కావాలంటే మీరు అరణ్యంకి వెళ్ళేసేసి ఇక్కడే చేయండి, ఐగుప్తులోనే బలులు ఇవ్వండి. అట్లాగా రకరకాల శోధనలు ఆయన తీసుకొస్తూ ఉంటాడు. అంటే మనసును కఠినపరుచుకుంటూ ఉంటాడు వినకుండా. సో ఇక్కడ దేవుడు అంటున్న మాట, సమయం అయిపోయింది, మీరు శిక్షను అనుభవించే తీరాలి, శిక్షను అనుభవించే తీరాలి, అంతేకాని మీరు మొరపెట్టినా నేను వినను అని చెప్తూ ఉన్నాడు దేవుడు. చూడండి, అలాగే 15వ వచనాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. 15వ వచనం 11వ అధ్యాయం. దూర్స్వపారము జరిగించిన నా ప్రియురాలికి నా మందిరముతో నిమిత్తమేమి, మ్రొక్కుబళ్ల చేతను ప్రతిష్ఠిత మాంసం తినుట చేతను నీకు రావలసిన కీడును నీవు పోగొట్టుకుందువా? అలాగైతే నీవు ఉత్సహించుదువు. చూడండి, అసలు నా మందిరంతో నీకేం పని? నా మందిరంతో నిమిత్తమేమి మీకు? మొక్కుబళ్ల చేతను ప్రతిష్ఠిత మాంసం తినుట చేతను. ప్రతిష్ఠించబడిన మాంసము ఎవరు తినాలి జనరల్గా? జంతువులు. ప్రతిష్ఠించబడినది అని అంటే ద సెపరేటెడ్ వన్, అది యాజకునికి ఇవ్వబడింది. ఆ భాగం కూడా వీళ్ళే తిని పాపం చేసే విధంగా ఉన్నారు. సో నా మందిరంతో అసలు మీకేం పని? నా మందిరంతో మీ నిమిత్తం ఏమిటి లేదు. మీరు అన్య దేవతలకు మొక్కుకోవటమే కాక, బలులు ఇవ్వటమే కాక, వాటిని మొక్కుబళ్ళు చేస్తూ ప్రతిష్ఠిత మాంసం తింటూ మీరు తెచ్చుకున్న కీడంతా కూడా ఇప్పుడు పోగొట్టుకుంటారా అని చెప్పి దేవుడు వారిని గద్దిస్తూ, శిక్షకు మీరు లోబడక తప్పదు అని ఆయన చెప్తూ ఉన్నాడు.
సో దేవుడు ఇర్మియా గారితో చెప్తున్న మాట ఏంటంటే, మీరు ప్రార్థించొద్దు, నన్ను ఈ ప్రజల నిమిత్తము నువ్వు నాకు మొరపెట్టొద్దు అని చెప్తున్నాడు. సో రాబోయే శిక్షను అనుభవించక తప్పదు అని చెప్తున్నాడు. సో దేవుని నిబంధనలను ఉల్లంఘిస్తే శిక్ష తప్పదు, దేవుని నిబంధనలను అనుసరించి నడిస్తే వారికి రక్షణ చక్కగా అందుతుంది అని చెప్పి క్లియర్గా మనకు అర్థమవుతుంది. అంటే దేవుడు రక్షించాలి అని అంటే ఆయన మార్గంలో నువ్వు ఉండి అడగాలి, కానీ నేను వేరే మార్గంలో ఉంటాను అయినా కానీ నువ్వు రక్షించు అని అడిగితే మాట వినకపోవచ్చు. దేవుడు రక్షించాలి అని అంటే ముందు నువ్వు మారాలి. మారకుండా నీకు మారు మనసు లేకుండా నువ్వు దేవుడు నన్ను రక్షించలేదు, నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని అంటే ముందు నువ్వు మనస్సు మారాలి. మారి నువ్వు పాపిగా ఒప్పుకొని దేవుని మన క్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు నీకు రక్షణలోకి నువ్వు నడిపించబడతావు. సో ఇక్కడ ఇశ్రాయేలీల ప్రజలు, యూదా ప్రజలు, పర్టికులర్గా యూదా జనాంగం కానీ లేక బెన్యామినీలు కానీ చివరి అంకంలో ఉన్నారు. వారికి దేవుడు వేయబోయే శిక్షను అనుభవించడానికి చాలా దగ్గరకు వచ్చేసారు. ఇక దేవుడు మొరపెట్టుకున్న వినని స్థాయికి వీరు వచ్చేసారు అన్నమాట. సో మొరపెట్టుకున్నా కూడా దేవుడు విననంత స్థాయికి మనం దిగజారిపోకుండా దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి. ఎక్కడైనా మనం జారిపోయి ఉంటే దేవునితో తిరిగి మనం ఆ సంబంధాన్ని పునరుద్ధరించుకునే వారంగా ఉండాలని